కాఫీ తాగండి తాత. తాతయ్య, దీపిక ఎప్పుడైనా మీ దగ్గర మా గురించి చెప్తూ ఉంటుందా? ముఖ్యంగా నా గురించి. నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటుందిలే. నా గురించా? ఏంటది? అదేంటంటే ఈ గ్యాంగ్ లో రాజా అంటేనే చాలా ఇష్టం అని చెప్తుంటుంది. రాజు గురించా? అవును, నువ్వు రాజావి కదా, లేదా పిచ్చికాడవా? వీళ్ళ ఫైట్ చూడ్డానిక నన్ను ఉదయాన్నే రమ్మన్నావు? చూసావా, ఇందుకే రెయిన్బో గ్రూప్ బాయ్స్ వేస్ట్ రా, పనికిరాని వాళ్ళు. మన ప్లేస్ కి ఇంకో ఏరియా అబ్బాయి వచ్చాడు. నేను జాగింగ్ ఆపైపోతున్నాను. నో తాతయ్య, దీపిక ఎందుకు జాగింగ్ ఆపేయాలి? నేను వాడి జాగింగ్ ఆపుతాను. రండ్రా. పబ్లిక్ ప్లేస్, రప్చర్ వద్దు. బిర్లా స్టేడియం అదేనయ్యా, గోల్కొండకి రామ్ నగర్కి మధ్యలో. సాయంత్రం 5 గంటలకు అక్కడికి వచ్చేయండి, తేల్చుకుందాం. మాట్లాడి ఏమైంది? దీపిక అప్సెట్ గా ఉన్నట్టుంది. టీ మహేష్ చించాడే. ఆ రోజు డ్రాయర్ వరకు కత్తితో చించినందుకు కత్తి షార్ప్ అన్నావు. పేపర్ గేమ్ లో పేపర్ మాత్రమే చించావు. ఇప్పుడు చింపడానికి ఏం లేదు. పా. నీ పేరేంటి బాబు? పిస్సు కొట్టేటప్పుడు పేరు చెప్పలేను. పర్వాలేదు చెప్పు. సానియా మీర్జా. సానియా మీర్జానా? వేరే పేరు చెప్తే పట్టుకుంటున్నారా? తినగా కాలేజీకి వెళ్ళవా నువ్వు? నిన్ను ఎక్కడని వెతకాలి? రే, నాకు ఫీజు కట్టే పక్కింటి ఆయన కూడా ఈ ప్రశ్న అడగల, నువ్వెవడవరా? నీకు కూడా ఇది కాలేజ్ అవ్వసే. అసలు నువ్వేమనుకో. దీపిక మ్యాటరా? అవును. ఇలా చూడు, నువ్వు స్టూడెంట్, నేను స్టూడెంట్. నువ్వు హీరో హోండా, నేను హీరో హోండా. సేమ్ పిచ్. ఇన్ని పోలికలున్న మనలో అసహ్యంగా వీధుల్లో గొడవలొద్దు. మాట్లాడి తేల్చుకుందాం. సాయంత్రం 5 గంటలకు బిర్లా స్టేడియంకి వచ్చాయి. She was my queen, a castle in the mountaintops, rivers and streams. Bucket sunlight from the sky in my pocket. Give it to you later on in the form of a locket. మామా, మంచిగా మాట్లాడుకుందామని కుర్రాళ్ళు తీసుకొచ్చాడ్రా. ఓహో, వాడు వెనకతలున్న వాళ్ళ దన్ను చూసుకుని మనల్ని రమ్మని ఉంటాడు. వాళ్ళంతా చూద్దాం, రండ్రా. అది వస్తున్నాడు చూడు, వదలకండి, వదలు కూడా వదలదు. కొట్టండి, నరికేయండి. రాజా వెనక ఉన్నాడు చూడరా, కొట్టండి. సూపర్. ఖాళీ ఏదో ఫోన్ రింగ్ అవుతుంది, నీ ఫోన్ ఏమో చూడు. నా ఫోన్ కాదే. హలో ఇడియట్స్, మీరిద్దరూ నా టీమేరా? మిమ్మల్ని బాగా రెచ్చగొట్టి వాడు హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అటాక్ హిమ్.
ఎరగదీస్తున్నాడే. దీపిక, వీధి రౌడీలు, కాలేజ్లో జోసెఫ్ కృష్ణ వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నావు కదా, కానీ వీడిని మాత్రమే ఎందుకు టోటల్గా అవాయిడ్ చేస్తున్నావు? నాకు వీడిని చూస్తుంటే మా అమ్మని జీన్స్ టీషర్ట్లో చూస్తున్నట్టుగా ఉంది. నా లైఫ్ ఇంతవరకు మా అమ్మ డామినేషన్తోనే గడిచిపోయింది. ఇక నుంచి వీడి డామినేషన్లో గడపడానికి నేను సిద్ధంగా లేను. దీపిక, నీకు తెలియకుండా నువ్వు అతనితో గొడవలోకి దిగావు. ఇప్పుడు అది చిలికి చిలికి పెద్ద గాలివాన్ అయ్యేలా ఉంది. అతను కొట్టుడు చూసావుగా, జాకీ చాన్ రేంజ్లో ఒక్కొక్కడిని విరగతీస్తున్నాడు. దీపిక, నిన్న అతను అంత సులువుగా వదలడు, వదిలే ఛాన్స్ కూడా లేదు. నీ పని అయిపోయింది. ఏ మహేష్, కాపు! ఇలా జారుతూ వస్తున్నారే, ప్యాంట్ గనక పలసగా ఉంటే బ్యాగ్ టర్రే. చూసావా బాస్